కావ్యామారం తెలియని క్రికెట్ అభిమాని లేడు. ఐపీఎల్లోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సీఈఓ, ఎస్ఆర్హెచ్ టీం సహయజమాని కూడా సన్ రైజర్స్ మ్యాచ్లు ఎక్కడ జరిగినా అక్కడ కావ్యామారం ఉండాల్సిందే. ఎందుకంటే సన్ రైజర్స్ టీంకి స్టార్ ప్లేయర్ లేకపోయినా కావ్యనే ఆ టీంకి ఓ స్టార్. ఈమె కోసమే సన్ రైజర్స్ ని సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారంటే నమ్మక తప్పదు. మ్యాచ్ ఓడినా గెలిచినా ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తూ ఉంటుంది. దీంతో కెమెరాలన్నీ కూడా ఆమె వైపు ఫోకస్ పెడుతూ ఉంటాయి. అంతేకాదు క్రికెట్ ఆటగాళ్లకు ఏ మాదిరి తీసుకోని అభిమానులు కావ్య పాప సొంతం. ఫ్రాంచైజ్ ఓనర్ అయినా సరే చిన్నపిల్లల స్టేడియంలో ఆమె చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఆరెంజ్ ఆర్మీకి బిగ్ సపోర్టర్ కావ్య పాపనే. ఇక 33 ఏళ్ల కావ్య పాపపై ఎప్పుడూ రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఎవరితో ఆమె క్లోజ్ గా కనిపించినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అసలు కావ్యామారానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే కావ్యామారన్ లవ్ లైఫ్ గురించి ఎప్పుడూ చాలా ఊహాగానాలు, డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్తో కావ్యామారన్ ఎక్కువగా కనిపించేది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అందరూ అనుకున్నారు. ఆ వార్తలు అలా షికార్లు కూడా చేశాయి. అయితే మేము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఈ జంట అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్తో కావ్య పాప ఎక్కువగా కనిపించేది. అయితే కావ్యకు రిషబ్ పంత్ అంటే ఇష్టం. మా ఇద్దరి మధ్య ఏదో ఉంది అనే సిగ్నల్ కావ్య పాప మీడియాకి ఇస్తుంది అని సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అయ్యాయి. అయితే అప్పటికే రిషబ్ మరొక నటితో రిలేషన్లో ఉండడంతో వీరి మధ్య ప్రేమ స్టార్టింగ్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందని అంటూ ఉంటారు. ఇప్పుడైతే కావ్యామారన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మతో డేటింగ్లో ఉన్నట్లు, వారిద్దరూ చాలా క్లోజ్గా మోగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అభిషేక్ శర్మ చాలా కాలం నుంచి సన్ రైజర్స్ టీంలో ఆడుతున్నాడు. స్టార్ ప్లేయర్ను సైతం జట్టు నుంచి తొలగించిన కావ్యామారన్ అభిషేక్ శర్మను మాత్రం టీంలోనే కొనసాగిస్తూ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని రూమర్స్ ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చాయి. ఐపీఎల్ మెగా వేలానికి సిద్ధమవుతూ ఉండడంతో ఈ రూమర్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీనికి కారణాలు కూడా చెబుతున్నారు నెటిజన్లు. తన టీంలో ఇతర ప్లేయర్లు మంచిగా ఆడినప్పుడు కావ్యామారన్ సంబరాలు చేసుకుంటుందని, అదే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమె ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ వార్తలను క్రికెట్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే అభిషేక్ శర్మ వయసు 23, కావ్యామారన్ వయసు 33. అంటే దాదాపుగా 10 ఏళ్ల వయసు తక్కువ అని అంటూ ఉన్నారు క్రికెట్ ఫ్యాన్స్. మొత్తానికి ఫ్యాన్స్ డిసైడ్ చేసింది ఏంటంటే వీరిద్దరి మధ్య ఉన్న బంధం ప్రొఫెషనల్ అట. మరి ఆ ప్రొఫెషనల్ ఇంకేదైనా రిలేషన్గా మారుతుందా అనేది మాత్రం మనం చెప్పలేం. మరోవైపు అభిషేక్ శర్మ మరో అమ్మాయితో డేటింగ్లో ఉన్నాడు అనే వార్తలు కూడా గుప్పమన్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన వివరాలు ఇంకా అయితే బయటకు రాలేదు. అభిషేక్ శర్మ అమ్మాయితో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు నీకు లైఫ్ ఇచ్చిన కావ్య పాపకు హ్యాండ్ ఇస్తావా అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు విషయం ఏంటనేది ఆ ముగ్గురికే తెలియాలి.